హలో, ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన మీ అందరికీ లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి శుభములు. ప్రతిదినము ఈ హోప్ ఫర్ టుడే సందేశాలు వింటూ దేవుని నుండి గొప్ప నిరీక్షణ, ఆశీర్వాదం మీరు పొందుతున్న స్థితిని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఈరోజు ఈ హోప్ ఫర్ టుడే సందేశంలోనికి మిమ్మలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు యెషయా గ్రంథము 55వ అధ్యాయము 12వ వచనాన్ని మీ కొరకు చదువుతున్నాను. యెషయా గ్రంథము 55వ అధ్యాయం 12వ వచనం. మీరు సంతోషముగా బయలు వెళ్ళుదురు, సమాధానము పొంది తోడుకొని పోబడుదురు. మీ ఎదుట పర్వతములను మెట్టలను సంగీత నాదము చేయును, పొలములోని చెట్లన్నీయు చప్పట్లు కొట్టును. ప్రియులారా, ఈ సమయంలో యోధా ప్రజలు చెరలో ఉన్న స్థితిలో ఆ చెరలో నుంచి దేవుడు వారికి కలుగజేయబోవు విడుదలను గురించి, ఆ విడుదల పొందిన మీదట ఆ ప్రజలు సంతోషముగా బయలు వెళ్ళుదురు అని జరగబోవు సంగతి గురించి ఆ ప్రజల నిమిత్తమై దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయా సమయాల్లో మన జీవితాల్లో జరుగుతున్న సంఘటనలను బట్టి, మనకు ఎదురవుతున్న పరిస్థితులను బట్టి మనం కూడా కొన్ని ప్రతికూలమైన పరిస్థితుల్లో ఉంటూ ఉంటాం. ఆ ప్రతికూల పరిస్థితుల్లో ఏదో చెరలో ఉన్న అనుభవంలో ఉంటూ ఉంటాం. విడుదల లేదు, లేక జీవితంలో ఎదుగుదల లేదు, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లుగా ఉంది, స్తంభించిపోయిన పరిస్థితి. ఈ స్తబ్దతలో ఉండి జీవితంలో ఏమీ సంతోషం లేకుండా బ్రతకడం, అలాంటి స్థితి, చెరను చూపించే స్థితి. ఆ స్థితిలో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని వాగ్దానం, నిరీక్షణ కలిగించే దేవుని మాట ఏమిటంటే, మీరు సంతోషముగా ఆ పరిస్థితి నుండి బయలు వెళ్ళుదురు, సమాధానము పొంది తోడుకొని పోబడుదురు. మీ ఎదుట పర్వతములు మెట్టలను సంగీత నాదము చేయును, పొలములోని చెట్లన్నీయు చప్పట్లు కొట్టును. ఒకవేళ ఏ పర్వతములు లాంటి ఆటంకాలున్నా, ఏ మెట్టలున్నా, ఏ అడ్డులున్నా వాటన్నిటినీ తొలగింపచేస్తాడు. అవి సంగీతనాదము చేస్తాయని దేవుడు మాట్లాడుతున్నాడు. ఏవైతే ఆటంకాలు ఉన్నాయో ఆటంకాలను మారుస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ప్రియులారా, ఆ ప్రజలు ఆ చెరల నుండి విడిపించబడినప్పుడు అక్కడ జెరుబ్బాబెలు అనే భక్తుని నాయకత్వంలో, నెహెమ్యా, ఎజ్రాల నాయకత్వంలో ఆ ప్రజలు విడిపించబడినప్పుడు వారి హృదయాల్లో ఎంతో సంతోషం. మేము ఈ చెరలో నుండి, ఈ విడుదల లేని స్థితిలో నుండి, ఏమాత్రం కూడా స్వేచ్ఛ లేని స్థితిలో నుండి, ఏమాత్రం సంతోషము, తృప్తి లేని స్థితిలో నుండి దేవుడు మమ్మల్ని విడిపిస్తున్నాడు అనే సంతోషం. మా స్వదేశంలోనికి మేము స్వేచ్ఛగా బ్రతకగల స్థితిలోనికి, లేక మేము సంతోషంగా బ్రతకగల స్థితిలోనికి, మేము ఆశీర్వాదంతో నిండి ఉండే స్థితిలోనికి మేము వెళ్తున్నాము అనే సంతోషం వారిని ఎంతగానో నింపివేసింది. ఈ దినాన్ని అలాంటి సంతోషం కొరకు దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ విషయంలో చెరలో ఉన్న అనుభవం నీ జీవితంలో ఉందో, ఏ విషయంలో నాకు విడుదల కావాలి, స్తంభించిపోయిన జీవిత స్థితి నుంచి నేను ఎదగాలి, నేను వర్ధిల్లాలి అనే ఆలోచన నీ హృదయంలో ఉంటే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ స్థితి నుంచి దేవుడు నీకు విడుదల ఇస్తూ ఉన్న దాన్ని బట్టి దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని నీ జీవితంలో కలుగు చేస్తాడు. ఇక్కడ దేవుని వాక్యంలో అలాంటి స్థితిలో నుంచి మరి దేవుడు వారికి విడుదలను కలుగు చేయడం గురించి మాట్లాడుతూ, అలాంటి స్థితిలో నుంచి నిన్ను బయటకు నడిపించడానికి దప్పికొనిన వారలారా నీళ్ల యొద్దకు రండి అని ఆహ్వానిస్తున్నాడు. మీకు అలాంటి దప్పిక, ఎలాంటి దప్పిక అంటే, నేను విడుదల పొందాలి, నేను సంతోషకరమైన జీవితంలో ఉండాలి, ఎప్పుడూ ఈ దుర్భరమైన, తృప్తి లేని, సంతోషం లేని జీవితంలో నేను మిగిలిపోవడం నాకు ఇష్టం లేదు అనే ఆలోచన నీకుండి దేవుని దగ్గరికి తిరిగి వస్తే, ఆయన పిలుస్తున్నాడు. ఆయన పిలుపును నీవు స్వీకరించి ఆయన దగ్గరికి తిరిగి వస్తే ఆయన అంటున్నాడు, నిన్ను ఆయన సమాధానము పొంది ఉండే జీవితాన్ని ఇస్తానంటున్నాడు, సంతోషముగా జీవించే జీవితాన్ని ఇస్తానంటున్నాడు. ఆ తర్వాత వచనంలో చూస్తే, ముండ్ల చెట్లకు బదులుగా దేవదారు వృక్షములు మొలుస్తాయట. నీ జీవితంలో ముండ్ల చెట్లు, ఆటంకాలు, గలిబిలి. ముండ్ల చెట్లు గలిబిలికి సూచన, ఆటంకాలకు సూచన, బాధలకు సూచన, శ్రమలకు సూచన. వాటన్నిటికీ బదులుగా దేవదారు వృక్షాలంటే బలమైన వృక్షాలు,
దేవదారు వృక్షాలంటే ఆశీర్వాదాన్ని సూచించే వృక్షాలు. దేవదారు వృక్షాలంటే ఉపయోగకరమైన, ప్రయోజనకరమైన జీవితాన్ని సూచించే వృక్షాలు. అలాంటి జీవిత స్థితిని దేవుడు నీకు ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఏ చెరలో ఉన్నావో ఆ చెరలో నుంచి నాకు విడుదల కావాలి ప్రభువా. ఈ స్తంభించిపోయిన జీవిత స్థితి నుంచి విడుదల కావాలి. ఎంతకాలమైనా ఏ ప్రయత్నమైనా అక్కడే మిగిలిపోతున్నాను ప్రభువా అనే జీవితం నుంచి నాకు విడుదల కావాలి. అలాంటి విడుదల దయచే ప్రభువా అనే ఆశను నీవు వ్యక్తం చేస్తే దేవుడు తప్పక నీకు అలాంటి జీవితాన్ని ఇస్తాడు. అలాంటి సంతోషముతో కూడిన జీవితం కొరకు ఆశ కావాలి. అలాంటి ఎంతూసియాజం దేవుని సన్నిధిలో కావాలి అనే ఆశ కావాలి. ఎంతూసియాజం అనే మాట గ్రీకు భాషలో ఎంతూసియో అనే మాట నుంచి వెలువడింది. ఎంతూసియో అంటే ఆ ఎంతూసియో అనే మాటలో థియో అనే మాట కూడా ఉంది, శబ్దం కూడా ఉంది. ఆ శబ్దము దేవునికి సూచన. ఆ థియోస్ అనే మాట దేవునికి సూచన. కనుక ఆ ఎంతూసియాజం అనే మాట నీ జీవితంలో అలాంటి ఉత్సాహము, సంతోషము నింపబడడంలో దేవుడు నీ హృదయంలో ఉండి అలాంటి సంతోషాన్ని నింపుతాడని. అలాంటి సంతోషం నీ హృదయం నిండా నిండి ఉండాలంటే మొండ్ల చెట్ల వంటి శ్రమల నుండి, బాధల నుండి, లేక ప్రతికూలతల నుండి, గలిబిలి నుండి నీవు విడుదల పొందాలి అంటే, దేవా నాకు అలాంటి విడుదల కావాలి, నాకు సహాయం చేయ ప్రభువా అని దేవునికి నీవు అప్పగించుకొని ఆయన నిన్ను బయటకు విడిపించాలి అనే ఆలోచన చేస్తుండగా అలాంటి విడుదల కోసం నీ చేతిని దేవునికి అందించి నన్ను విడిపించు ప్రభువా, నన్ను రక్షించు ప్రభువా ఈ స్థితి నుంచి అని దేవునికి మొర్రపెట్టుకుంటే దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. ఈరోజు ఈ మాటలు వింటూ ఉండగా నీవు దేవునికి మొర్రపెట్టు. ఏ స్తంభించిపోయిన స్థితి ఉందో, ఏ శ్రమ ఉందో, ఏ ముండ్ల చెట్ల వంటి స్థితి ఉందో అలాంటి స్థితి నుంచి సంతోషము వైపు నడిపించు ప్రభువా. సంతోషం నాకు దయచే ప్రభువా. అలాంటి స్థితి నుంచి దేవదారు వృక్షములు మొలుచును అన్నటువంటి స్థితిలోనికి నన్ను నడిపించు ప్రభువా అని ప్రార్థన చేయి, మొర్రపెట్టు. దేవుడు తప్పకుండా అలాంటి విడుదల, ఆశీర్వాదము, సంతోషము నీకు తప్పగా దయచేస్తాడు. అలాంటి ఆశీర్వాద స్థితిలోనికి నీవు నడిపించబడదువుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా. ప్రియుడువైన మా తండ్రి, నిజమే ప్రభువా, ఏ చెరలో ఉన్నా ఆ చెర నుంచి విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. సంతోషము, సమాధానము కలిగిన స్థితిని బిడ్డల జీవితాల్లో దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. మొండ్ల చెట్లకు బదులు దేవదారు వృక్షములు మొలిచిన స్థితి వారి జీవితాల్లో దయచేయమని ప్రార్థన చేస్తూ అట్టి ఆశీర్వాద స్థితి వైపు వారిని ప్రభు నడిపించి ఆశీర్వదించి నీ మేళ్లతో నింపుమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. అలాగే ఈ మాటలు విన్నవారు ఎవరెవరు ఎలాంటి అవసరతలతో ఉన్నారో, ఎలాంటి శ్రమలలో ఉన్నారో అలాంటి శ్రమల నుంచి విడుదల దయచేయండి. అవసరతలలో సహాయం దయచేయండి. ప్రయత్నాల్లో జయము దయచేసి ఆశీర్వదించమని వారి జీవితాల్లోనూ వారి కుటుంబాల్లోనూ నీ మెండైన ఆశీర్వాదాలు దయచేయమని ప్రార్థన చేస్తూ యేసు నామమున అతి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. God bless you friends. May this message be a great blessing to you and to your family. ఈ సందేశం నీకు ఆశీర్వాదకరంగా ఉంటే నీకు తెలిసిన వారికి ఈ వీడియోను పంపించు. వాళ్ళు ఆశీర్వదించబడితే దేవుడు తప్పక నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. May God bless you.